హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వీడియో ఏంటంటే అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ అంటే ఉదయ్పూర్లో. ఉదయ్పూర్ అనేది మనకి రాజస్థాన్లో ఉంది స్టూడెంట్స్. మరి ఏం జరిగింది ఉదయ్పూర్ రాజస్థాన్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే కనుక ఈ యొక్క హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగానికి సంబంధించింది. అంటే ఇందులో మనం డిస్కస్ చేయబడిన అంశాలు ఏంటంటే అసలు విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం అంటే ఏంది, అది ఐపీసీ సెక్షన్లోని ఏ సెక్షన్స్ ప్రకారం ఈ యొక్క పనిష్మెంట్ లాగా తీసుకోవడం జరుగుతుంది. అలానే ఈ యొక్క బ్లాస్ఫెమీ అంటే దేవుడిని అంటే ఈ యొక్క కించపరిచేలా చూపెట్టడం. ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోని పైన కూడా ఇలాంటి ఒక కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇందులో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఎన్ఐఏకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం, అలానే యూఏపీఏ చట్టం ఏ సంవత్సరంలో తీసుకోవడం జరిగింది, దానికి చేసినటువంటి సవరణలు ఏ విధంగా ఉన్నాయి, దానిపైన వచ్చినటువంటి విమర్శలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ఉదయ్పూర్ను డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. మీకు గుర్తుంటే కనుక ఉదయ్పూర్ యొక్క నిక్ నేమ్ ఏందో టైప్ చేయండి. వాట్ ఈజ్ ద నిక్ నేమ్ ఆఫ్ ఉదయ్పూర్? ఉదయ్పూర్ని పాపులర్గా ఏమని పిలుస్తారు? సరే, ఇందులో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతుంది ఏంటంటే అసలు విషయం దేని గురించి. ఈ యొక్క విషయం, ఈ కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేసే కన్నా ముందు అసలు మీరు ఒక యాజ్ అన్ ఆస్పిరెంట్గా ఇది మనకు సిలబస్లో దీనికి సంబంధించింది. యూపీఎస్సీ మెయిన్స్ యూపీఎస్సీ అయితే కనుక ఇది మనకు పేపర్ 2కి సంబంధించినటువంటి టాపిక్ కాన్స్టిట్యూషన్. అలానే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కనుక ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, దాంతోపాటు మెయిన్స్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్ స్టూడెంట్స్. మరి మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంది? ఈ యొక్క ఉదయ్పూర్ హేట్ క్రైమ్ కేస్. ఉదయ్పూర్ హేట్ క్రైమ్ కేస్ ఏం జరిగింది అసలు ఉదయ్పూర్లో? ఈ యొక్క ఉదయ్పూర్లో ఏం జరిగిందంటే ఉదయ్పూర్ హేట్ క్రైమ్ కేస్. హేట్ క్రైమ్ కేస్. ఓకే, ఉదయ్పూర్లో ఒక హిందువును చంపివేయడం జరిగింది. ఎందుకు చంపేశారంటే ఈ హిందువు ఈ యొక్క నుపుర్ శర్మను సమర్థిస్తూ నుపుర్ శర్మ యొక్క ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం. ఓకే, అక్కడ కొన్ని రకాలైనటువంటి మతపరమైనటువంటి విద్వేషాలు చెలరేగడం, దానివల్ల ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం. దాని తర్వాత అతను బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత అతను పోలీసులకు చెప్పాడు ఏమని, నాకు ప్రాణహాని ఉందని. అయినప్పటికీ కూడా పోలీసులు తగినటువంటి రక్షణ కల్పించకపోవడం వల్ల అతన్ని కొంతమంది ముస్లిం తీవ్రవాదులు యొక్క చంపివేయడం జరిగింది. ఇక్కడ చాలా అమానుషమైనటువంటి సంఘటన ఏంటంటే స్టూడెంట్స్, అతన్ని చంపివేస్తూ ఒక వీడియో తీసి కూడా పోస్ట్ చేశారు. అంటే ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు ఈ విధంగా చేస్తారు, వీడియో తీసి పోస్ట్ చేయడం అనేది. అంటే సరే, నుపుర్ శర్మ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవి. అలాంటిదని చెప్పేసి ఇలా యొక్క తీవ్రవాదులు ఇలా దాడి చేస్తే కనుక అది మన భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీల యొక్క రక్షణ పైన చాలా తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది. అవునా కాదా? మరి ఈ సందర్భంలో అసలు యొక్క ఉదయ్పూర్ హేట్ క్రైమ్లో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయేటటువంటి ఏంటంటే అసలు హేట్ క్రైమ్ అంటే ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి ఈ యొక్క హేట్ క్రైమ్ అంటే ఏంది, అంటే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం వల్ల జరిగేటటువంటి ఈ యొక్క నేరం ఏదైతే ఉందో ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి నేరాలంటే ఏంది అంటే డెఫినేషన్. అలానే దీనికి సంబంధించినటువంటి పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఐపీసీ సెక్షన్లో దీనికి సంబంధించినటువంటి పనిష్మెంట్ ఏ సెక్షన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇలా దేవుడిని ఒకవేళ ఎవరైనా సరే దేవుడిని అవమానిస్తూ ఒకవేళ మాట్లాడినట్టయితే దాన్ని మనం బ్లాస్ఫెమీ అంటారు. మరి బ్లాస్ఫెమీ అంటే ఏంటి, అలానే బ్లాస్ఫెమీకి సంబంధించినటువంటి చట్టాలు ఏంటి అనేవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, ఫస్ట్ మనం ఏంటంటే జరిగినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ చనిపోయినటువంటి బాధితుడు ఎవరంటే కనుక కన్హయ్య లాల్. ఓకే, కన్హయ్య లాల్ ఈ బాధితుడు ఎక్కడ ఈ యొక్క దుర్ఘటన జరిగింది, ఈ యొక్క ఉదయ్పూర్లో. ఇతన్ని చంపివేసి దాంతోపాటు ఇది ఈ యొక్క బీజేపీ యొక్క నుపుర్ శర్మ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా మేము ఈ పని చేశామని చెప్పేసి కొంతమంది చెప్పుకోవడం జరిగింది స్టూడెంట్స్. కాబట్టి ఈ యొక్క హేట్ క్రైమ్ అనేటటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది, ఉదయ్పూర్లో జరిగింది. ఉదయ్పూర్లో ఎవరిని చంపేశారు? కన్హయ్య లాల్. ఓకే, కన్హయ్య లాల్ అనే వ్యక్తిని చంపివేయడం జరిగింది. దేనికి ప్రతీకారంగా ఈ యొక్క నుపుర్ శర్మ వ్యాఖ్యల్ని ఇతను సమర్థిస్తూ సోషల్ మీడియాలో ఈ యొక్క వివిధ రకాలైన పోస్టులు చేసినందుకు గాను ఇతన్ని చంపివేయడం జరిగింది. ఎవరితన్ని చంపివేసింది? ఈ యొక్క ఇప్పటివరకు అనుమానిస్తున్నది ఏంటంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని అనుమానిస్తున్నారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులేమో అని అనుమానిస్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ కేసును ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంస్థ ఏంటంటే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మన భారతదేశంలో ముంబై పేలుళ్ల తర్వాత ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి తీవ్రవాద వ్యతిరేక
లేదా తీవ్రవాద కార్యకలాపాలను నియంత్రించేటటువంటి ఒక ఎన్ఐఏ సంస్థని మనం స్థాపించుకోవడం జరిగింది. మీరు హైదరాబాద్ గచ్చిబౌలి ఆ ఏరియాకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎన్ఐఏ ఆఫీస్ కూడా చూడొచ్చు స్టూడెంట్స్. మరి యొక్క ఎన్ఐఏ ఏ చట్టం ప్రకారం ఈ యొక్క కేసుని విచారిస్తుంది? యూఏపీఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీనికి సంబంధించినటువంటి యొక్క మనం తీసుకోవడం, ఈ చట్టం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్గా ఈ చట్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది, రీసెంట్గా దీనికి 2019లో అమెండ్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అమెండ్మెంట్స్ ఏందనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఇది మనకి కాంటెక్స్ట్. యూఏపీ అంటే ఏందో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ హేట్ క్రైమ్? హేట్ క్రైమ్ అంటే ఏంది? ఏదైనా ఒక క్రిమినల్ యాక్ట్ విచ్ ఈస్ మోటివేటెడ్ అగెన్స్ట్ ఎన్ ఇండివిజువల్ ఆర్ సోషల్ గ్రూప్. ఓకే, ఏ బేస్ పైన అంటే ఏదైనా సరే హేట్ క్రైమ్ అంటే ఏదైనా ఒక క్రైమ్ అనేది హేట్ క్రైమ్ విద్వేషపూరితమైనటువంటి యొక్క నేరం ఏంటంటే సో అగెనెస్ట్ అంటే ఒక వ్యక్తికి, అగెనెస్ట్ ఎన్ ఇండివిజువల్ ఒక వ్యక్తికి వ్యతిరేకంగానైనా సరే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగానైనా లేదా ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థకు వ్యతిరేకంగానైనా సరే ఈ యొక్క తప్పుని చేసినట్టయితే దాన్ని మనం హేట్ క్రైమ్ అంటారు. జనరల్గా హేట్ క్రైమ్ దేని బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది? రేస్ పైన, రిలీజియన్ పైన, ఎథనిసిటీ పైన ఈ యొక్క హేట్ క్రైమ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ యొక్క హేట్ క్రైమ్ అనేది దేన్ని బేస్ చేసుకున్నట్టే కనుక సో రిలీజియన్ బేస్ చేసుకొని కానీ, దాంతోపాటు రేస్ బేస్ చేసుకొని కానీ, అలానే ఈ యొక్క ఎథనిసిటీ ఈ యొక్క ఎథనిసిటీని బేస్ చేసుకొని ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది నోట్ ఏంటంటే కనుక మన ఇండియన్ లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే మన భారతదేశంలోని ఈ యొక్క న్యాయపరమైనటువంటి అంశాలలో హేట్ క్రైమ్కి ఎక్కడా కూడా డెఫినేషన్ లేదు. హేట్ క్రైమ్ నాట్ డిఫైన్డ్. ఎక్కడా కూడా హేట్ క్రైమ్ని నిర్వచించలేదు స్టూడెంట్స్. ఎక్కడ కూడా దీనికి ఈ యొక్క డెఫినేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. కాకపోతే హేట్ క్రైమ్ అంటే ఇది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు వివిధ రకాలైనటువంటి కమెంట్స్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మరి ఈ యొక్క హేట్ క్రైమ్ దాంతోపాటు భావ వ్యక్తీకరణ అంటే ఎవరికి ఏదైనా నచ్చింది మాట్లాడేటటువంటి స్వేచ్ఛ, దాని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1A ఏముందంటే కనుక స్టూడెంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ప్రాథమిక హక్కుని మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది ఇస్తూనే ఇంకేం చెప్పారు? ఏం చెప్పారంటే కనుక ఒకసారి మీరు ఆర్టికల్ 19(2) కూడా చూడండి అంటున్నారు. ఏముంది ఆర్టికల్ 19(2)లో? ఈ యొక్క ఆర్టికల్ 19(1)Aలో ఏదైతే ఉందో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అది ఏ విధంగా ఉపయోగించుకోవాలి? అది ఎలాంటి ఈ యొక్క హింసకి ప్రేరేపించకూడదు. అలానే మనం చేసేటటువంటి స్పీచ్ అనేది వేరే దేశాలతో మన భారతదేశం యొక్క సంబంధాలని నెగిటివ్గా చేసే విధంగా ఉండకూడదు. అంటే ఈ యొక్క మన ఫ్రెండ్లీ కంట్రీస్తోనే రిలేషన్ని డ్యామేజ్ చేసే విధంగా ఉండకూడదు. అలానే 19(2) ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ షుడ్ నాట్ కాజ్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్. అంటే ఈ యొక్క వైలెన్స్ని కలగజేసే విధంగా ఉండకూడదు. అలానే షుడ్ నాట్ డ్యామేజ్ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్. ఫ్రెండ్లీ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్. సో ఇప్పుడు నుపూర్ శర్మ కమెంట్స్ మనకు భారతదేశం యొక్క అదర్ కంట్రీస్ వేరే దేశాలతోని స్నేహపూర్వక సంబంధాలని దెబ్బతీసిందని మనం భావించాం. సో ఇలా ఉండకూడదని ఆర్టికల్ 19 క్లాజ్ 2 చెప్తున్న స్టూడెంట్స్. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఈ ఏదైతే ఉందో ఫ్రెండ్లీ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, దీన్ని మనం మొదటి రాజ్యాంగ సవరణ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో యాడ్ చేస్తున్నాం. సో ఇది మనకు ఫండమెంటల్ రైట్ స్టూడెంట్స్. అలానే మీకు ఒక విషయం ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగంలో అసలు ఈ యొక్క సెక్యులరిజం అన్నటువంటి పదాన్ని ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. ఓకే, నాట్ డిఫైన్డ్. సెక్యులరిజం అన్నటువంటి పదాన్ని ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. కాకపోతే సుప్రీంకోర్టు సెక్యులరిజం అన్నదాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెక్యులరిజం కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క సెక్యులరిజం అనేది ఉంది అని చెప్పేసి సో ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు స్టూడెంట్స్. అలానే ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే కనుక లా కమిషన్ కూడా ఏం చెప్తుంది? వివిధ సందర్భాల్లో ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఈ యొక్క లా కమిషన్ అనేది 267th రిపోర్ట్లో ఏం చెప్తుందంటే స్వేచ్ఛ మరియు సమానత్వం అనేది రెండూ కూడా పరస్పరం ఒకదాన్ని
ఒకటి సమర్థించుకునే విధంగా ఉండాలి, కానీ ఒకటి ఇంకో దాన్ని అపోజ్ చేసుకునే విధంగా ఉండకూడదు. అంటే మనకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా ట్రీట్ చేయకూడదు. ఇది ప్రధానంగా మనకి లా కమిషన్ 267th రిపోర్ట్లో చెప్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మరి మనకి ఈ విధంగా హేట్ స్పీచ్ సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయంటే కనుక మనకు ఐపీసీలో 2 రకాల చట్టాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 295A, ఇంకొకటి సెక్షన్ 153A. మరి 2 చూద్దాం ఒకసారి. సో మనకు దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏంటంటే సెక్షన్ 295A, అలానే సెక్షన్ 153A. మరి సెక్షన్ 295A ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. ఏ వ్యక్తి అయినా సరే సో అతను చేసేటటువంటి పనులకు, ఎలాంటి పనులకు, ఏవైతే కనుక వేరే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సో భావాలను దెబ్బతీసేలా, అంటే వాళ్ళ యొక్క రిలీజియస్ ఫీలింగ్స్ని దెబ్బతీసేలా, అంటే వాళ్ళ రిలీజియన్ ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినా, లేదా వాళ్ళ యొక్క మతపరమైనటువంటి నమ్మకాలను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడితే కనుక అతని పైన పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దేని ప్రకారము సెక్షన్ 295A దీని ప్రకారం అనమాట. ఓకే, మరి దీన్ని మనము ఈ సెక్షన్ని మనం ఇండియన్ పీనల్ కోడ్లో బ్లాస్ఫెమీ అంటే మతపరమైనటువంటి దూషణలకి పనిష్మెంట్ ఇవ్వడం అనేది 1927లో స్టార్ట్ చేయడం జరిగింది. అలానే సెక్షన్ 153 ఏం చెప్తుంది? పెనలైజ్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఒక మతం ఆధారంగానో అలానే ఒక జాతి ఆధారంగానో 2 గ్రూపుల మధ్యలో ఒకవేళ తగాదా సృష్టించినట్టయితే కనుక ఆ వ్యక్తికి సెక్షన్ 153A ప్రకారము సో పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సెక్షన్ 153 చెప్తుంది స్టూడెంట్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 సెక్షన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే పనిష్మెంట్ ఫర్ డెలిబరేట్ యాక్షన్స్. ఎందుకోసం కావాలని చేస్తారు? ఇంటెన్షన్ ఏంది? రిలీజియస్ ఫీలింగ్స్ అంటే మతపరమైనటువంటి నమ్మకాలని సో వాళ్ళని రేకెత్తించడానికి కోసం అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది? సో దానివల్ల రిలీజియస్ సెంటిమెంట్స్ అనేవి దెబ్బతింటాయి. సెక్షన్ 295A, సెక్షన్ 153A. బ్లాస్ఫెమీ అంటే ఏంది? ఒక మతంలోని దేవుణ్ణి సో కించపరిచినట్టు మాట్లాడితే దాన్ని మనం బ్లాస్ఫెమీ అంటారనమాట. మనకి సెక్షన్ 295 ఏం చెప్తుంది? సో ఎవరైనా సరే వీటిని అంటే ఈ క్రింది వాటిలో ఉన్నటువంటి వాటిని కించపరుస్తూ మాట్లాడినట్టయితే దాన్ని మనం బ్లాస్ఫెమీ అంటారు. అవేంది? సిక్కులకు సంబంధించినటువంటి గురు గ్రంథ్ సాహిబ్ కానీ, హిందువులకు సంబంధించినటువంటి భగవద్గీత కానీ, ముస్లింకి సంబంధించినటువంటి ఖురాన్ కానీ, లేదా క్రిస్టియన్కి సంబంధించినటువంటి బైబిల్ కానీ, వీటికి సంబంధించినటువంటి అంటే సో సెక్షన్ 295A ప్రకారం ఏంటంటే కనుక గురు గ్రంథ్ సాహిబ్ సంబంధించింది కానీ, లేదా భగవద్గీతకు సంబంధించి కానీ, లేదా బైబిల్ సంబంధించింది కానీ, లేదా ఖురాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి దేని గురించి కించపరిచినట్టు మాట్లాడినా వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే జీవిత కారాగార శిక్ష అనేది విధించడం జరుగుతుంది. దేని ప్రకారము? సెక్షన్ 253A ప్రకారం. అంటే చట్టాలు అంత కఠినంగా ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు మనము సో వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఏం కమెంట్ చేసిందో చూసినట్టయితే కనుక రామ్లాల్ పూరి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. రామ్లాల్ పూరి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక సో ఇక్కడ ఎవరి ఫీలింగ్ దెబ్బతింటే మనము దాన్ని నేరంగా పరిగణించాలి. ఎవరైతే కనుక ఒక వ్యక్తి సో అంటే సాహేతుకంగా ఆలోచించగలుగుతాడో అతని ఫీలింగ్స్ దెబ్బతింటే దాన్ని మనము మతపరమైనటువంటి నేరంగా పరిగణించాలి. అంతే తప్పించి ఎవరైనా ఒక వ్యక్తి హైపర్ రియాక్టివ్గా అవుతారనుకోండి, అట్లాంటి హైపర్ రియాక్టివ్ అయిన పర్సన్ ఒకవేళ అతని ఫీలింగ్స్ దెబ్బతింటే మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సో హైపర్ రియాక్టివ్ పర్సన్ ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటారు. అలాంటివి కాదు. మనం ఆర్డినరీ మ్యాన్ అంటే సాధారణ మానవుడు ఎవరైనా ఉండే వ్యక్తి వాళ్ళు ఒకవేళ వ్యాఖ్యల వల్ల వాళ్ళ మత విశ్వాసాలు దెబ్బతింటే అప్పుడు మనం బ్లాస్ఫెమీ కింద కౌంట్ చేయాలని చెప్పారనమాట. అలానే సో బరాగూర్ రామచంద్రప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇందులో ఏం చెప్తున్నారు? బ్లాస్ఫెమీ అంటే మతపరమైనటువంటి విద్వేషానికి సంబంధించినటువంటి కేసులు విచారించేటప్పుడు ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకోవాలంటున్నారు. అలానే మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం మహేంద్ర సింగ్ ధోని వర్సెస్ ఎర్రగుంట్ల శ్యామ్ సుందర్ కేస్. మహేంద్ర సింగ్ ధోని వర్సెస్ ఎర్రగుంట్ల శ్యామ్ సుందర్ కేస్. దీన్ని మనం మహేంద్ర సింగ్ ధోని కేస్ 2017 అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం కేసేశారంటే కనుక ఇక్కడ మీరు సో ఇందాక చూసినట్టు మహేంద్ర సింగ్ ధోని ఫోటో దేవుళ్ళను కించపరుస్తూ ఉంది అని చెప్పేసి మహేంద్ర సింగ్ ధోని పైన కేసు వేయడం జరిగింది. మరి మహేంద్ర సింగ్ ధోని వర్సెస్ ఎర్రగుంట్ల శ్యామ్ ప్రసాద్ కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి చేసేటటువంటి ప్రతి పనిని కూడా మనం బ్లాస్ఫెమీ లాగా కౌంట్ చేయలేము. ఓకే, దాని ప్రతి పని అనేది మనకి బ్లాస్ఫెమీ లాగా కౌంట్ చేయలేదు. రియల్గా ఆ వ్యక్తికి
సో ఈ యొక్క వేరే మతాన్ని దెబ్బతీయాలన్నటువంటి రాంగ్ ఇంటెన్షన్ ఉంటేనే మనం ఆ వ్యక్తిని పని చేయాలి తప్పించి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రతి పనిని అది మతానికి వ్యతిరేకంగా ఉందని మనం పని చేయకూడదు. సో అని చెప్పేసి ఎంఎస్ ఈ యొక్క ధ్వని కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఐఏ. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ కేసుని ఎవరు డీల్ చేస్తున్నారు స్టూడెంట్స్? ఎన్ఐఏ వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఈ యొక్క ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు స్థాపించాం మనం? 2008లో చట్టం చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది స్టూడెంట్స్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది. మరి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఏదైనా అటాక్ జరుగుతున్నా లేదా కౌంటర్ ఫీట్స్ అంటే ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ కేసులు, దాంతోపాటు మన భారతదేశం సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేసులు ఏవైనా సరే వాటిని ఎన్ఐఏ డీల్ చేస్తుంటుంది. ఎన్ఐఏని ఎప్పుడు స్థాపించారంటే ఈ యొక్క ముంబై దాడులు జరిగినాయి కదా, ముంబై దాడుల నేపథ్యంలో ఈ యొక్క ఎన్ఐఏని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ యొక్క తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి అత్యున్నత సంస్థని మనం ఎన్ఐఏ అని మనం చెప్పుకో స్టూడెంట్స్. మరి ఎన్ఐఏ ఎలాంటి చట్టాలను అమలు చేస్తుంది? అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 కానీ లేదా యుఏపిఏ చట్టాన్ని 1967ని కానీ ఈ యొక్క ఎన్ఐఏ అమలు చేస్తుంది. ఎన్ఐఏ ఈ యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏందో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇక్కడ ఎన్ఐఏ ఏ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటుంది? యుఏపిఏ ప్రకారం యాక్షన్ తీసుకుంటుంది. యుఏపిఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీన్ని 1967లో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2008లో అమెండ్మెంట్ చేశాం. దాని తర్వాత రీసెంట్గా 2019లో అమెండ్మెంట్ చేశాం. 2019లో మనం ఏం అమెండ్మెంట్ చేశామంటే కనుక యుఏపిఏ ప్రకారం అంతకుముందు కేవలం కొన్ని సంస్థలు మాత్రమే తీవ్రవాద సంస్థలుగా గుర్తించే అవకాశం ఉండేది. కాకపోతే మనం చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారము ఈవెన్ వ్యక్తులను కూడా ఈ యొక్క యుఏపిఏ ప్రకారము ఈ యొక్క తీవ్రవాదులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది 2019. కాకపోతే కొంతమంది యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇది కూడా గతంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో టాడా అలాంటి చట్టాల ప్రకారం ఇది కూడా మిస్యూజ్ అవుతుంది యుఏపిఏ అని కొంతమంది యొక్క అభిప్రాయం. అంటే ఎవరైతే ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళని యుఏపిఏ చట్టం పేరుతో అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని కొంతమంది యొక్క అభిప్రాయం స్టూడెంట్స్. మరి మనం ఒకసారి క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఏ ఇయర్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది? దానివల్ల వ్యక్తులను కూడా టెర్రరిస్ట్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నేను మీకు ఇందాక చెప్పాను ఏ ఇయర్లో అమెండ్మెంట్ చేశారనేది. దానికి మీరు ఆన్సర్ చేయండి. అలానే మెయిన్స్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక హేట్ క్రైమ్, అసలు హేట్ క్రైమ్ అంటే ఏంది, అలానే ఈ యొక్క హేట్ క్రైమ్ కలిగినటువంటి కారణాలు ఏంది, అలానే ఈ హేట్ క్రైమ్లను కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ చర్యలు ఏందో ఒకసారి మీరు ఆన్సర్ రాయండి స్టూడెంట్స్. మరి మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏంది? హేట్ క్రైమ్ ఎక్కడ జరిగింది? ఉదయ్పూర్లో జరిగింది. ఎవరిని చంపేశారు? కన్హయ్య లాల్ని చంపేశారు. ఎందుకు చంపేశారు? ఇతను నుపూర్ శర్మ వ్యాఖ్యల్ని సంబంధించి సపోర్ట్ చేసినందుకు. ఎవరు చంపేశారు? పాకిస్తాన్కి చెందినటువంటి ఒక తీవ్రవాద సంస్థ అని ప్రస్తుతానికి మనం అనుమానిస్తున్నాం అన్నమాట. సో దీన్ని విచారిస్తుంది ఎవరు? ఎన్ఐఏ వాళ్ళు విచారిస్తున్నారు. ఏ చట్టం ప్రకారం? యుఏపిఏ. ఎన్ఐఏ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం మనం? 2008. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎన్ఐఏ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మన భారతదేశంలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఈ యొక్క ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి అత్యున్నత సంస్థ ఏంటి? ఎన్ఐఏ. దాంతోపాటు మనం ఈ యొక్క హేట్ క్రైమ్ దీనికి సంబంధించింది రిలీజియన్, రేస్, ఎథనిసిటీ దీనికి సంబంధించి ఇది వ్యక్తికి వ్యతిరేకంగా కానీ లేదా ఒక సంస్థకు వ్యతిరేకంగా కానీ ఈ యొక్క హేట్ క్రైమ్ జరిగే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. హేట్ క్రైమ్ అంటే ఏంటి అని మన లీగల్ ఫ్రేమ్వర్క్లో డెఫినేషన్ ఉందా? డెఫినేషన్ లేదు. ఇలానే ఈ సందర్భంలో మరి ఈ యొక్క మతపరమైనటువంటి స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుతూ ఆర్టికల్ 19(1)A అలానే ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది? అలానే మతపరమైనటువంటి స్వేచ్ఛ అనేది మన భారతదేశ రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం అని చెప్పేసి ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. అలానే ఈ యొక్క హేట్ క్రైమ్స్ను డీల్ చేసేటువంటి సెక్షన్లు ఏంటంటే సెక్షన్ 295A అలానే సెక్షన్ 153A. ఇవి 4 గ్రంథాలను ఒకవేళ మీరు వాటికి వ్యతిరేకంగా లేదా వాటిని కించపరుస్తూ మాట్లాడినట్టయితే మీరు శిక్షించబడతారు. ఏవంటే కనుక గురు గ్రంథ్ సాహిబ్, గీత, భగవద్గీత, అలానే బైబిల్, అలానే ఖురాన్. ఒకవేళ వీటిని కించపరుస్తూ చేసినట్టయితే కనుక ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, చాలా కఠినమైనటువంటి శిక్షలు. అలానే ఇక్కడ మనం రామ్లాల్ పూరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ అలానే ఎంఎస్ ధోని 2017 కేసు వీటిని చూడడం జరిగింది. వీటి ప్రకారం ఏంటంటే ప్రతి చర్యను కూడా మనము ఈ యొక్క మతపరమైనటువంటి విద్వేష చర్యగా మనం పరిగణించాలేము. అలానే యుఏపిఏ యొక్క ప్రాముఖ్యత ఏంది, అలానే ఎన్ఐఏ యొక్క ప్రాముఖ్యత ఏంది అని కూడా మనం ఈ యొక్క ఆర్టికల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి హేట్ క్రైమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.